నమస్తే సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. కార్మిక క్షేత్రంలో ఎగిరిన బీజేపీ జెండా రేపు రాబోయే ఎన్నికల్లో దిశానిర్దేశం చేస్తుందని వెల్లడించిన బీజేపీ పట్టణాధ్యక్షుడు తుమాల శ్రీకాంత్. సిరిసిల్ల పట్టణంలోని అయ్యప్ప ఆలయంలో ప్రారంభమైన ముక్కోటి కుంకుమార్చన పూజలు. ఆషాఢ మాసం చివరి ఆదివారం సిరిసిల్ల పట్టణంలో బోనాల సందడి. మానేర్ను ఎడారిగా మార్చింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని వెల్లడించిన టీఆర్ఎస్పీ నాయకులు. క్రికెట్ ఆడి నిరసన తెలిపిన వైనం. పట్టణ పద్మశాలి సంఘం ఎన్నికల్లో హుషారుగా నామినేషన్లు, రేపు విత్డ్రాలు. సిరిసిల్ల పట్టణంలోని 35వ వార్డులో సూరం వినయ్ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఆవిష్కరణ అనంతరం యువత, మహిళలు, వార్డు ప్రజలు పెద్ద ఎత్తున బీజేపీలో చేరారు. కార్మిక క్షేత్రంలో బీజేపీ ప్రస్థానం మొదలైంది అని, వాస్తవాలు ఆలోచించి మహిళలు, యువకులు రానున్న రోజులలో 39 వార్డులలో బీజేపీ జెండా ఎగురవేయాలని పట్టణ బీజేపీ అధ్యక్షులు దుమాల శ్రీకాంత్ అన్నారు. సిరిసిల్లలో గత 10 ఏళ్లుగా టీఆర్ఎస్ పాలన పేరుతో జరిగిన అన్యాయాలు, అక్రమాలు, ప్రజల జీవితాల్లో నాటిన నిరాశలు ఇప్పుడు బీజేపీకి అవకాశంగా మారుతున్నాయన్నారు. ప్రజలు మార్పు కోసం ఎదురు చూస్తున్నారని, అధికారంలో ఉండి ప్రజలకు అందుబాటులో లేని రామన్న రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ పాలన అంటే పారదర్శకత, ప్రజలకు నేరుగా లభించే సేవలు, బీసీలకు న్యాయం జరగాలి. అందుకే అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ రాష్ట్రానికి బీసీ వ్యక్తిని ముఖ్యమంత్రిగా ప్రకటించబోతుందని, ఇది కేవలం హామీ కాదు, ఒక ఉద్యమం అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్పర్సన్ ఆడెపు రవీందర్, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ మ్యాన రామ్ ప్రసాద్, జిల్లా కౌన్సిల్ మెంబర్ నాగుల శ్రీనివాస్, పట్టణ జిల్లా రాష్ట్ర బీజేపీ నేతలు పాల్గొన్నారు. సిరిసిల్ల పట్టణంలో కార్మిక క్షేత్రమైనటువంటి సిరిసిల్లలో భారతీయ ప్రస్థానం మొదలైంది. దయచేసి సిరిసిల్ల ప్రజానికం ఒక్కసారి మా మాటల్లోని వాస్తవికతను ఆలోచించి న్యాయమా కాదా అనే ధోరణిలో ప్రతి ఒక్కరూ ఆలోచించవలసిందిగా మాట్లాడే ముందే మీ అందరికీ చేతులు జోడించి వేడుకుంటున్న సిరిసిల్ల ప్రజానికాన్ని. ఇప్పుడే నూతనంగా మా పార్టీలోకి చాలామంది మహిళలు, యువకులు చేరడం జరిగింది. ఇక్కడ సూరం వినయ్ గారి ఆధ్వర్యంలో 35వ వార్డులో రానున్న రోజుల్లో 39 సిరిసిల్లాలో ఉన్నటువంటి 39 వార్డులలో మా జెండా ఆవిష్కరణ కార్యక్రమాలతో పాటు ఇక్కడ జరుగుతున్న వాస్తవికతను ప్రజలకు తెలియచేసే కార్యక్రమం మా భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ తీసుకున్న నిర్ణయం. అందులో భాగంగా ఇక్కడ మనకు స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి గౌరవనీయులు శ్రీ కేటీ రామారావు గారు, ముందుగా వారి గురించి ఒక్కసారి మననం చేసుకుందాం. వారు చెప్పిన మాటలేంది, ప్రస్తుతం జరుగుతున్న స్థితి గతి ఏంది సిరిసిల్లాలో. ఎలక్షన్కు ఒక్క రోజు ముందు అంబేద్కర్ సాక్షిగా వారు మాట్లాడిన మాటలు ఒకసారి సిరిసిల్ల ప్రజానికం గుర్తు చేసుకోవాలి. మీడియా మిత్రులందరికీ కూడా ప్రతి విషయం క్షుణ్ణంగా తెలిసినదే. దయచేసి మీరు కూడా జనాలను చైతన్యపరిచే క్రమంలో భాగస్వాములు కావాలని వేడుకుంటూ వారు చెప్పిన మాటను ఒక్కసారి మనం మననం చేసుకుందాం. వారు ఏమన్నారు, ఈ టర్ములో వారానికి 2 రోజులు సిరిసిల్లాలో స్టే చేసి సాధారణ ప్రజానికానికి అందుబాటులో ఉంటాను అని చెప్పేసి అంబేద్కర్ సాక్షిగా సిరిసిల్ల ప్రజలకు మాట ఇచ్చారు.
18 నెలలు గడిచిపోయినవి. ఈ 18 నెలల్లో ఎన్ని వారాలు ఎన్ని రోజులు సిరిసిల్ల ప్రజానికానికి అందుబాటులో ఉన్నారు వారు? ఒక ఎమ్మెల్యే మీరు మాకు ముందుగా, నేను కూడా ఒక పట్టణ పార్టీ అధ్యక్షునిగా కాకుండా మీ నియోజకవర్గ పౌరుడిగా మీకు మా అభ్యర్థన, కేటీఆర్ గారు, రామన్న, దయచేసి ఎలక్షన్లప్పుడు చెప్పిన మాటలు కాస్త పాటించే మీరు ఎమ్మెల్యేనే. మాకు సాధక బాధకాలు ఉంటాయి జనాలకు. ఒక ఎంఆర్ఓతో పని ఉంటుంది, ఒక సిఐతో పని ఉంటుంది, చిన్న చిన్న పనులు ఉంటాయి, ఏదన్నా పెళ్ళిళ్ళు ఉంటాయి, పేరంటాలు ఉంటాయి. ఓన్లీ మీ చుట్టూన్న నీ వర్గానికి సంబంధించిన కార్యక్రమాలని హాజరవుతారా అన్న? జనాలు కూడా కలవాలి కదా. ఎందుకు కట్టినరే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్? దేనికోసం కట్టిరే? ఎప్పుడన్నా ఒక్కసారన్నా అందులో సామాన్య జనాలకు అందుబాటులో ఉన్నారే? నిజంగా చెప్పాలంటే అది ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్. ఏ ఎమ్మెల్యే అయినా సిరిసిల్లకు సంబంధించిన ఎమ్మెల్యే అక్కడ జనాలకు అందుబాటులో ఉంటూ వాళ్ళ సాధక బాధకాలు తెలుసుకుంటూ సాధ్యమైనది తీర్చాలి. అది వారి బాధ్యత. మీరేం చేస్తున్నారన్నా? నిజంగా చెప్పాలంటే అది ఒక గెస్ట్ హౌస్గా మారిపోయింది. మీ అనుయాయులకు, మీ అనుచరులకు అసలు అది ఎంతమంది ఉంటారు, అందులో ఏం జరుగుతుందో ఏమీ తెలియని పరిస్థితి ఈరోజు. నిజంగా చెప్తున్నా, ఆ గెస్ట్ హౌస్ దాన్ని గెస్ట్ హౌస్గా మార్చిన మీ నాయకులకు మీకు మా సిరిసిల్ల ప్రజానికం నుండి హెచ్చరికనే. ఎందుకంటే మీరు ఇచ్చిన మాట ప్రకారం ఉండలేరు కనుక బేషరతుగా కనీసం రాజీనామానన్నా చేయండి అన్న. ఈ ఉన్న 3.5 సంవత్సరాలు కొత్త ఎమ్మెల్యే అయితే ప్రజలకు అందరికి అందుబాటులో ఉండే పరిస్థితి అన్న వస్తుంది. జనాలకు ఎందుకు అన్యాయం చేసాడన్నా? బంగారు కత్తని మెడగోసుకోం కదా. వారు ఎంత పెద్ద నాయకులైనా సరే జనాలకు అందుబాటులో లేకుండా, జనాల సమస్యలు తెలుసుకోకుండా ఇక్కడ స్థానిక శాసనసభ్యుడిగా ఉండడం ఎంతవరకు న్యాయం అనేది జనాలు కూడా కొంచెం ఆలోచించండి. వారు చెప్పింది ఏంది, ఇప్పుడు జరుగుతుంది ఏంది? ఇంకో మాట, రానున్నాయి స్థానిక ఎలక్షన్లు. మీరు చాలా వేదికల మీద, ఎన్నో టీవీలలో, ఇక్కడ ఉన్న మీడియా మిత్రులందరికీ కూడా తెలిసిన విషయమే, ప్రపంచవ్యాప్తంగా కూడా మీరు బాగా వైరల్ చేసుకొని ప్రచారం చేసుకున్న అంశం ఒకటి ఉంది. అదేంటంటే, నేను సిరిసిల్లలో ఇన్ని పర్యాయాలు నా సేవను చూసి, నా పని తీరును చూసి నాకు ఓట్లేస్తున్నారు, నేను మందు వంచలేను, పైసలు వంచలేనని ఓపెన్గా మాట్లాడిన మాట నేను కొత్తగా చెప్తలేను. అది మీ మాటనే. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, మీరు చేసిన అభివృద్ధిని చూసే మీకు ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు మీకు ఓట్లేసిర్రు అనేది నిజమైతే, ఈ రానున్న ఎక్కడ వద్దు, నియోజకవర్గం అంతా కూడా వద్దు, రాష్ట్రం అంతా కాదు, ఓన్లీ మా సిరిసిల్ల పట్టణానికి మీరు చేసిన అభివృద్ధిని చూసి ఓట్లేస్తారు అనే నమ్మకం మీకుంటే, ఆ మాట మీద మీరు నిల్చోగలిగితే, మీ నాయకులు కానీ నిల్చోగలిగితే, ఇక్కడ ఉన్న శివాలయం ఉన్నారు, మనకు పెద్ద టెంపుల్ అయిన లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది, ఇంకా సిరిసిల్లలో ఏ గుడి అంటే ఆ గుడి. ఈ రానున్న మున్సిపల్ ఎలక్షన్లలో మేము మందు వంచం, పైసలు వంచం, మేము అభివృద్ధి చేసినాం అని చెప్పుకుంటారు కదా. ఈ అభివృద్ధిని చూసే జనాలు ఓట్లెత్తారనే ఓపెన్ సవాలుకి గిన మీరు రాగలుగుతారా అన్న? మేము కూడా వస్తామే. భారతీయ జనతా పార్టీ తరఫున ధర్మం కోసం, న్యాయం కోసం మేము పోరాడే పార్టీ మాది. కేంద్రంలో నరేంద్ర మోడీ గారిని ఆదర్శంగా తీసుకొని 11 సంవత్సరాల వారి పరిపాలనలో ఈ మెత్తు కూడా ఎక్కడ కూడా ఒక చిన్న స్కామ్ లేదు. అలాంటి వారే మాకు ఆదర్శం. వారి కనసల్లనే మా జీవితం, వారి వెంటే మా ప్రయాణం, వారే మాకు ఆదర్శం. సిరిసిల్లలో ఓపెన్ ఛాలెంజ్. సిరిసిల్ల పట్టణంలోని శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో వారాహి సహిత రాజశ్యామల లలిత త్రిపుర సుందరి దేవి అష్టలక్ష్మీదేవి సహిత శ్రీ లక్ష్మీ నారాయణుల 4వ వార్షికోత్సవం సందర్భంగా 1008 శ్రీచక్రాలకు ముక్కోటి కుంకుమార్చనలు ప్రారంభమైనట్లు ట్రస్ట్ చైర్మన్ రాజా విద్యాసాగర్ గురుస్వామి, కమిటీ సభ్యులు, నిర్వాహకులు తెలిపారు. ఈరోజు అయ్యప్ప స్వామి ఆలయంలో సిటీ కేబుల్ న్యూస్తో వారు మాట్లాడారు. ఈ రోజు నుంచి 29వ తేదీ వరకు 9 రోజుల పాటు శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి ఆలయంలో సుహాసినిలతో కుంకుమార్చన కార్యక్రమాలు జరుగుతాయని రాజా విద్యాసాగర్ గురుస్వామి పేర్కొన్నారు. ఆసక్తి గల భక్తులు పాల్గొని తరించాలని కోరారు. ఇందులో పాల్గొనే భక్తులకు ఎలాంటి ప్రవేశ రుసుము లేదని వెల్లడించారు. సిరిసిల్ల పట్టణంతో పాటు పరిసర గ్రామాల మహిళలు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొని భగవంతుని కృపకు పాత్రులు కావాలని ఆకాంక్షించారు. ఈ సమావేశంలో గడ్డం భగవాన్, ప్రయాకర్ రావు,
మధుసూదన్, విశ్వనాథుల రమేష్, మధు, సిరిగిరి రమేష్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ వారాహి రాజశ్యామల సహిత లలితా త్రిపుర సుందరి అష్టలక్ష్మి సహిత శ్రీ లక్ష్మీ నారాయణుల ఆలయాల 4వ వార్షికోత్సవం సందర్భంగా శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవస్థానంలో నిర్వహిస్తున్నటువంటి ముక్కోటి కుంకుమార్చన కార్యక్రమంలో ఈరోజు మొదటి రోజు అమ్మవారు శాకాంబరిగా అలంకరించబడ్డారు. రేపు పూలు పళ్ళతో అలంకరణ చేస్తున్నారు స్వామివారికి అమ్మవారికి. ఈ కార్యక్రమంలో సుమారుగా 400 మంది మహిళలు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. రేపటి నుండి ఇంకా మహిళలు ఎక్కువ సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాను. మాతృరూపేణ సంస్థ నమస్తస్తై 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 నమో నమః. జై బోలో విశ్వపాలిని జగదాంబ మాతాకి జై. ఇప్పుడే మా గురుస్వామి గారు చెప్పిన విధంగా వారాహి రాజశ్యామల సహిత శ్రీ లలితా త్రిపుర సుందరి ఆలయాల 4వ వార్షికోత్సవం సందర్భంగా సుమారు ఈరోజు మొదటి రోజు 9 రోజులు ఇది ముక్కోటి కుంకుమార్చన కార్యక్రమాలు ఉంటాయి. కావున మొదటి రోజు 400 మంది సుహాసినులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. రేపటి నుండి దాదాపు 1000 మంది వస్తారని భావిస్తున్నాము. ఎక్కువ మంది సుహాసినులు ఇటు కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావలసిందిగా కోరుచున్నాం. శ్రీమాత్రే నమః. సిరిసిల్ల పట్టణంలోని శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవస్థానంలో వివిధ దేవాలయాల వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ముక్కోటి కుంకుమార్చన సందర్భంగా ఈరోజు మొదటి రోజు కుంకుమార్చనను ప్రారంభించడం జరిగింది. ఇటు కుంకుమార్చనలో సుమారు 500 మంది సువాసినులు పాల్గొనడం జరిగింది. అలాగే రేపటి నుండి కూడా వరుస క్రమంలో జరిగేటువంటి ఇటు కుంకుమార్చనలకు సువాసినులందరూ పాల్గొని ఇటు కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా మనవి చేస్తున్నాం. అట్లాగే ఇట్టి కుంకుమార్చనలో పాల్గొనేందుకు ఎలాంటి రుసుము చెల్లించనక్కర్లేదు. కావున ప్రతి సువాసినులు అందరూ వచ్చి కుంకుమార్చనలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలై తీర్థ ప్రసాదాలు మరియు భోజనం స్వీకరించవలసిందిగా మనవి చేస్తున్నాం. సిరిసిల్ల పట్టణంలోని ఆదర్శ నగర్ రెడ్డి సంఘం ఆధ్వర్యంలో ఆషాఢ మాసం బోనాలు ఘనంగా నిర్వహించారు. డప్పు చప్పుళ్ల మధ్య నెత్తిన బోనంతో మహిళలు ఊరేగింపుగా తరలి వెళ్లారు. శివశక్తుల విన్యాసాలు, బైన్లోల నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆషాఢ మాసం చివరి ఆదివారం కావడంతో పట్టణంలో బోనాల సందడి నెలకొంది. డప్పు చప్పుళ్ల మధ్య బోనాలతో మహిళలు సందడి చేశారు. గావు పిల్లలను, కళ్ళు శాఖలను అమ్మవారికి సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆయా కాలనీ వాసులు, మహిళలు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు. DJ Tinku in the mix. Let's go. Hyderabad bonalu beta mutamadu masu beta gali gali la behar beta mandi mila wai chikar beta gudi ki mawai ko beta tare kalli ko kalli kuma beta gudi ni bujare puran biyani patna bonalu ina sundaru mariyade jejare mandu sipudu nasudu dosturu na sore mutteru na puri fondeshi rammane ipudu chira kattinada chudali tappadu jatara gorisa chediki gajulu mokena baby apura macha wai chigada sarkura hi chelra beta pura do cotton beelu chipadu na dekho bhaiya dost auru mawada salam Incoming voice call from Lama.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 20 నెలల కాలంలో మానేరు నది ఎడారిని తలపిస్తుందని, కాంగ్రెస్ ప్రభుత్వంలో 10 సంవత్సరాలు నిండుకుండలా ఉన్నటువంటి మానేరు నది ఇవాళ మేము క్రికెట్ ఆడుకోవడానికి పనికొస్తుందని బీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సబ్బని హరీష్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సిరిసిల్ల మానేరు వాగు ఎడారిలా మారిందని, మానేరు వాగులో క్రికెట్ ఆడుతూ ఈరోజు నిరసన తెలిపారు. కాళేశ్వరం నీళ్లను ఎత్తిపోసి తాగునీరు, సాగునీరు అవసరాలు తీర్చాల్సింది పోయి సిరిసిల్ల ప్రజల మీద కక్షతో మిడ్ మానేరు నింపకుండా ఉండటం వల్ల సిరిసిల్ల మానేరు నది పూర్తిగా ఎండిపోయిందని హరీష్ అన్నారు. సిరిసిల్ల ప్రజలకు త్రాగునీరు, రైతులకు సాగునీరుకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయన్నారు. భూగర్భ జలాల అడగంటిపోయి బోర్లు వేసిన 600-700 ఫీట్లు వేసినా నీళ్లు పడిన పరిస్థితి. సిరిసిల్ల ప్రజల త్రాగునీటి కష్టాలకు ముఖ్య కారణమైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మనాల అరుణ్, పట్టణ ఇన్ఛార్జ్ మెట్టెల సాయి దీపక్, కనుకుంట్ల వెంకటరమణ, వలభోజు రమణాచారి తదితరులు పాల్గొన్నారు. 10 సంవత్సరాల కాలంలో నిండు కుండల అన్నటువంటి మా మానేరు వాగు బ్యాక్ వాటర్, ఇది మిడ్ మానేరు బ్యాక్ వాటర్ వచ్చేటి మా సిరిసిల్ల బ్రిడ్జ్ అది ఇంకా కనిపిస్తూ ఉన్నది. దాని కింద ఫుల్గా వాటర్ ఉన్నటువంటి పరిస్థితి గత 10 సంవత్సరాల కాలంలో. కానీ ఇప్పటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి సర్కార్ వచ్చిన తర్వాత ఇది మేము క్రికెట్ ఆడుకోవడానికి, వాలీబాల్ ఆడుకోవడానికే పనికేస్తూ ఉన్నది. ఎందుకంటే సిరిసిల్ల తాగునీటి అవసరాలన్నీ ఈ మానేరు నది పైన ఆధారపడి ఉన్నాయి. కానీ గత సంవత్సరాల కాలంలో ఇందులో కనీసం ఒక నీటి చుక్కలేనటువంటి పరిస్థితి. అందుకే మేము ఇవాళ క్రికెట్ కానీ లేకపోతే వాలీబాల్ కానీ అవసరమైతే పిల్లలకైనా ప్లే గ్రౌండ్ చేసుకోవడానికి పనికొచ్చేటట్టున్నది ఇది మా సిరిసిల్ల మానేరు వాగు. రేవంత్ రెడ్డి గారి దయ వల్ల, ఆయన అడుగులకు మడుగులు వస్తే కాంగ్రెస్ నాయకుల వల్ల కనీసం ఇవాళ కాళేశ్వరం నీటిని ఎత్తిపోసుకొని మిడ్ మానేరు నింపుకుంటే అక్కడి నుంచి వచ్చే బ్యాక్ వాటర్ వల్ల సిరిసిల్ల పరిసర ప్రాంతాలన్నిటికీ సాగునీటికి కానీ తాగునీటికి కానీ ఎటువంటి ఢోకా ఉండని పరిస్థితి. గత 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారు ఇదే ఆలోచించి నీటి కొరత లేకుండా ఎప్పుడు మిడ్ మానేరును నిండు కుండలా ఉంచారు. కానీ ఇప్పుడు కనీసం దీన్ని చూస్తే ఒక ఎడారెల్ని తలపిస్తూ ఉన్నది మా మానేరు వాగు. ఇది సిరిసిల్ల ప్రజలందరూ గమనించవలసిందిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే భవిష్యత్తులో ఇదే విధంగా వ్యవహరిస్తే చాలా తాగునీటికి కష్టాలు ఎదురయ్యే పరిస్థితులు ఉన్నాయి. రైతులకు సాగునీరు కానీ, ప్రజలకు తాగునీరు కానీ 2 విధాలకు ఇబ్బంది ఏర్పడుతుంది అని చెప్పి మేము బీఆర్ఎస్ పక్షాన హెచ్చరిస్తా ఉన్నాం. అదేవిధంగా మేము ఈరోజు ఇక్కడ క్రికెట్ ఆడి నిరసన తెలియజేయడం జరిగింది. సిరిసిల్ల పట్టణ పద్మశాలి సంఘం ఎన్నికల్లో ఆదివారం సందడి కనిపించింది. నామినేషన్ చివరి రోజు కావడంతో ఆసక్తి గల అభ్యర్థులు నామినేషన్ వేసేందుకు సంఘం వద్దకు తరలివచ్చారు. సూచించిన పదవులకు ఎక్కువ సంఖ్యలో అభ్యర్థులు నామినేషన్లు వేస్తే ఈ నెల 27వ తేదీన ఎన్నికలు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. పద్మశాలి సంఘం అధ్యక్ష, ఉపాధ్యక్ష, ప్రధాన కార్యదర్శి, కోశాధికారి, సహాయ కార్యదర్శి, 39 డైరెక్టర్ స్థానాలకు ఎన్నికలు జరగనున్నట్లు ఎన్నికల అధికారి మామిళ్ల భూపతి తెలిపారు. పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్ష స్థానానికి దూడం శంకర్, ఉపాధ్యక్షులుగా మోర రవి, గాజుల బాలయ్య, ప్రధాన కార్యదర్శి స్థానానికి మండల సత్యం, గజ్జలి సత్యనారాయణ, కోశాధికారి స్థానానికి జిందం దేవదాస్, ఎల్ఎస్ శ్రీనివాస్, గున్నాల కృష్ణప్రసాద్, సహాయ కార్యదర్శి స్థానానికి
కోడం శ్రీనివాసులు నామినేషన్లు వేసినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. 29 వార్డుల్లో కొన్ని వార్డులలో పోటీ లేక ఏకగ్రీవం కాగా మరికొన్ని వార్డుల్లో అసలు అభ్యర్థులు నామినేషన్లు వేయకపోవడంతో గమనార్హం. రేపు విత్డ్రా చేసుకునే అవకాశం ఉన్నందున బరిలో నిలిచే అభ్యర్థులు ఎవరూ తేలిపోనుందని ఎన్నికల అధికారులు పేర్కొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కార్మిక క్షేత్రంలో ఎగిరిన బీజేపీ జెండా రేపు రాబోయే ఎన్నికల్లో దిశానిర్దేశం చేస్తుందని వెల్లడించిన బీజేపీ పట్టణాధ్యక్షుడు తుమాల శ్రీకాంత్. సిరిసిల్ల పట్టణంలోని అయ్యప్ప ఆలయంలో ప్రారంభమైన ముక్కోటి కుంకుమార్చన పూజలు. ఆషాఢ మాసం చివరి ఆదివారం సిరిసిల్ల పట్టణంలో బోనాల సందడి. మానేర్ను ఎడారిగా మార్చింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని వెల్లడించిన టీఆర్ఎస్పీ నాయకులు. క్రికెట్ ఆడి నిరసన తెలిపిన వైనం. పట్టణ పద్మశాలి సంఘం ఎన్నికల్లో హుషారుగా నామినేషన్లు, రేపు విత్డ్రాలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.